నువ్వు సత్యాన్ని అనుసరించుతున్నప్పుడు, నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడు, యథార్థంగా ప్రవర్తిస్తున్నప్పుడు అనేక మందిని నీకు వ్యతిరేకంగా నిలబడి నిన్ను సవాల్ చేస్తున్నారేమో, నీ మీద యుద్ధాన్ని ప్రకటించారేమో. అప్పటిదాకా బాగున్న వాళ్ళే, అప్పటిదాకా అన్ని మంచిగా ఉన్నవాళ్లే అకస్మాత్తుగా నీకు ఎదురు తిరిగి నిన్ను సమాజంలో ఇబ్బంది పెట్టాలని, చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయేమో. ఆ సమయంలో కృంగిపోవడం సహజమైనప్పటికీ ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకో. వారు యుద్ధం చేస్తారు, యుద్ధ పరిస్థితులు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, కొన్నిసార్లు కలహప్రియులు మన చుట్టూనే ఉంటారు. అయితే దేవుని వాగ్దానం ఎంత గొప్పదంటే, వారు నీ మీద యుద్ధం చేస్తారు కానీ నీ మీద విజయాన్ని సాధించలేరు. ఎంతోమంది భక్తుల జీవితాలు అనుభవాన్ని మనం చూస్తాం. గొల్లియాతు సవాలు చేసినప్పుడు దావీదు దేవుని కోసం నిలబడ్డాడు. గొల్లియాతుకు దావీదుకు అసలు కంపారిజనే లేదు, వారిద్దరికీ పోలికే లేదు. కానీ దావీదు దేవుని పక్షంగా వెళ్ళాడు కనుక, జీవం గల దేవుని నామాన్ని స్మరిస్తూ విశ్వాసంతో దేవుని ప్రేమిస్తూ వెళ్ళాడు కాబట్టి అంత గొప్ప శత్రువును కూడా మట్టి కరిపించగలిగాడు, విజయాన్ని సాధించగలిగాడు.